బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంబంధించి తన కుమారుడైనటువంటి బండి భగీరథ్ సంబంధించినటువంటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలకు సంబంధించినటువంటి ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు అదనంగా కొన్ని సెక్షన్లను కూడా యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బండి భగీరథ్కు నోటీస్ ఇచ్చారు. ఇవాళ మరి ఖచ్చితంగా హాజరు కావాలి, స్టేషన్కి రావాల్సినట్టు కూడా సిట్టు విచారణకు సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తున్నాం. బట్ బండి భగీరథ్ ఇప్పటికీ పోలీసుల అదుపులోకి రాలేదు. అసలు బండి భగీరథ్ తెలంగాణలో ఉన్నాడా లేక దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న వేళ బండి భగీరథ్ సంబంధించి ఇక హైదరాబాదు మెట్రో కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని పోస్టర్లు వెలుస్తూ ఉన్నాయి. సో హబ్స్కాన్లో ఉన్నాడు బండి భగీరథ్, కనిపిస్తే 100కు డయల్ చేయాలంటూ కూడా కొన్ని పోస్టర్లు వెలుస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది వినూతనంగా ఇటు మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు బండి భగీరథ్ సంబంధించినటువంటి ఫోటోలు చూపిస్తున్నారు. ఇతను కనిపిస్తే ఖచ్చితంగా సమాచారం ఇవ్వండి. ఒక మైనర్ బాలిక పట్ల ఆయన చాలా తీవ్రంగా వ్యవహరించాడు. మైనర్ బాలిక పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. సో అతన్ని కనిపిస్తే ఖచ్చితంగా 100కి డయల్ చేయాలంటూ కూడా బండి భగీరథ్ సంబంధించిన ఫోటోలు పట్టుకొని ఇటు మెట్రోలో కొంతమంది తిరుగుతున్నటువంటి ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఏదైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద నమోదైనటువంటి ఫోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న అభియోగాలపై అదనంగా మరో సెక్షన్ను జోడించారు. ఇక ఇవాళ తమ ఎదుట హాజరు కావాలంటూ నిందితుడికి నోటీసులు సైతం జారీ చేశారు. బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్లోని సెక్షన్ 74, 75, ఫోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద గత శుక్రవారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తదనంతరం పరిణామాల నేపథ్యంలో బాధితురాలి వాగ్మూలం ఆధారంగా ఫోక్సో చట్టంలోని కఠినమైనటువంటి 5(1) ఈ 2 విత్ 6 సెక్షన్ కింద, అంటే 6 సెక్షన్ కింద మొత్తం మీద కఠినమైనటువంటి అదనపు సెక్షన్ ఏదైతే 5(1) రెడ్ విత్ 6 సెక్షన్ చేర్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సోమవారం నుంచి ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకున్నాయి. కేసు పర్యవేక్షణ అధికారిని అయినటువంటి ఎవరైతే కుకట్పల్లి డీసీపీ రితిరాజు సోమవారం సాయంత్రం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. బాధితురాలు తొలుత ఇచ్చిన వాగ్మూలం సమగ్రంగా లేదని భావించిన ఆమె మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాలిక నివాసానికి ఒంటరిగా వెళ్లారు. బాధితురాలతో దాదాపు 2 గంటల పాటు మాట్లాడి భగీరథ్తో పరిచయం, తర్వాత జరిగిన పరిణామాలు, లైంగిక వేధింపులు తదితర విషయాలపై ఆరా తీశారు. ఘటన తీవ్రత దృష్ట్యా న్యాయమూర్తి ఎదుట వాగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. అనంతరం తన కార్యాలయానికి చేరుకుని కేసు దర్యాప్తు అధికారి పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, మేడ్చల్ ఏసీపీ శంకరెడ్డితో సమావేశమై చర్చించారు. ఆ తర్వాతే కేసులో కొత్త సెక్షన్ జోడించారు. అనంతరం నోటీసులు సిద్ధం చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అతనికి పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భగీరథ్ ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా కరీంనగర్ జ్యోతినగర్లోని ఆయన మేనమామ వైద్యుడు సిహెచ్ వంశకృష్ణ ఇంటికి ఒక ఎస్ఐని పంపించారు. అక్కడ భగీరథ్ లేరని సమాధానం రావడంతో నోటీస్ కాపీని వంశీకృష్ణకు అందించారు. ప్రధానంగా ఆ 3 రోజుల్లో ఏం జరిగిందనేటువంటి కోణంలో పోలీసులు అయితే మరి దానికి సంబంధించి కేసుకు సంబంధించినటువంటి స్టడీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఫిర్యాదులో బాధితురాలు తల్లి పేర్కొన్నటువంటి తేదీలో ఏం జరిగిందనే కోణంలోనే ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే గతేడాది అక్టోబర్ 25న తన కుమార్తెను భగీరథ్ నానక్రమ్గూడెంలోని ఓ అపార్ట్మెంట్కి తీసుకెళ్లి అక్కడే 2-3 రోజుల పాటు ఉండాలని బలవంతం పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో మరొక 2 స్నేహితులు ఉన్నట్టు చెప్తున్నారు. ఇక మొహినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో నవంబర్ 13న ఇలాంటి వేధింపులు ఎదురైనట్లుగా ఫిర్యాదు చేశారు. ఇక డిసెంబర్ 31న రాత్రి మొహినాబాద్లోని మరో ఫామ్ హౌస్లోని బ్రీజర్ తాగాలంటూ తన కుమార్తెను భగీరథ బలవంతం పెట్టినట్లు, రాత్రి సమయంలో ఆమె గదికి వచ్చి లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టుగా పేర్కొన్నారు. ఆ సమయంలో మరొక 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా తెలిపారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఆరా తీసేందుకే ఆయా సందర్భాల్లో ఉన్న వారి వాగ్మూలాలను పోలీసులు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ ఇవాళ మరి బండి భగీరథ్ పోలీసుల ముందు హాజరవుతారా లేదని ఒక ప్రశ్న అయితే ప్రస్తుతం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బండి భగీరథ్ని మరి సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. వైపు వాళ్ళు బండి భగీరథ్కు కాంటాక్ట్ అయ్యేందుకు ఆయన ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్,
ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరి యాక్టివ్గా లేవు. అసలు లొకేషన్ ట్రేస్ చేద్దామన్నా కూడా ఆయన లొకేషన్ ట్రేస్ అవుట్ కానటువంటి పరిస్థితి. సో లాస్ట్ చివరిసారిగా ఆయన లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ కరీంనగర్ సంబంధించి వాళ్ళ మామయ్య ఇంటికి వరకే లాస్ట్ లొకేషన్ కనిపించింది. సో అక్కడ దాకా పోలీసులు వెళ్ళిరు. ఒక ఎస్ఐ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి భగీరథ్ ఉన్నాడా లేదని ఎంక్వైరీ చేస్తే అక్కడ భగీరథ్ లేడు. సో తన మామకు మరి నోటీస్ ఇచ్చి వచ్చారు. ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం వరకు మరి పోలీసుల ఎదుట బండి భగీరథ్ హాజరు కావాలంటూ ఆ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ నోటీస్లో మరి క్లియర్గా కొన్ని సెక్షన్లు కూడా జోడించినట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే గతంలో శుక్రవారం 8వ తారీఖు నాడు ఫోక్సో కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పుడున్నటువంటి సెక్షన్స్కి మరి ఈ కేసు తీవ్రతను బట్టి అక్కడ ఉన్నటువంటి బాధితురాలు ఎవరైతే మైనర్ అమ్మాయి ఉందో మైనర్ అమ్మాయిని ఎప్పుడైతే ఈ సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సంబంధించిన అధికారి డీసీపీ మరి ఎప్పుడైతే ఈ అమ్మాయిని ఒంటరిగా వెళ్ళి అక్కడ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిందో ఆ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత అదనంగా మరి కొన్ని సెక్షన్లను జోడించినట్టు తెలుస్తోంది. సో అదనపు సెక్షన్లతోటి మరి ఖచ్చితంగా బండి భగీరథ్కు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. సో ఎందుకంటే కేసు తీవ్రత అట్లుంది. ఒకసారి ఆ సెక్షన్ కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, కొత్తగా చేర్చినటువంటి సెక్షన్ కావచ్చు, పాత సెక్షన్స్ గురించి మనం డిస్కస్ చేస్తే పాత సెక్షన్స్ అంటే 8వ తారీఖున మరి ఏ సెక్షన్స్ పెట్టిరు, 8వ తారీఖున పెట్టినటువంటి సెక్షన్స్కి ఇప్పుడు కొత్తగా మరి బాధితురాలు స్టేట్మెంట్ తర్వాత పెట్టినటువంటి సెక్షన్స్ మనకు డిఫరెన్స్ చూస్తే పాతది బిఎన్ఎస్లోని సెక్షన్స్లో కనుక చూస్తే బిఎన్ఎస్లో ఉన్నటువంటి 74, 75 ఈ సెక్షన్ల కింద మరి ఫోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద గతంలో మరి బండి భగీరథ్ పైన కేసు నమోదైతే తెలుస్తుంది. రెడ్ విత్ 12 కింద కేసు నమోదైంది. ఇప్పుడు అదనంగా ఎప్పుడైతే బాధితురాలి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిరో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సో 5(1) రెడ్ విత్ 6 ఈ సెక్షన్లను అదనంగా యాడ్ చేసిరట పోలీసులు. ఎందుకంటే తీవ్రమైనటువంటి లైంగిక వేధింపులు జరిగినాయి అనేటువంటి కోణంలో కొత్తగా బండి భగీరథ్ విషయంలో మరి 8వ తారీఖున సంబంధించి 8వ తేదీన నమోదైనటువంటి ఫోక్సో కేసులు 74, 75, 11 రెడ్ విత్ 12 కింద కేసు నమోదైంది. ఎప్పుడు ఇది బాధిత ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆ తల్లి ఫిర్యాదు చేసినప్పుడు 8వ తారీఖున పోలీసులు ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఫోక్సో కింద మరి ఫైల్ కంప్లైంట్ చేసినప్పుడు ఆ ఫైల్ని ఎప్పుడైతే మరి రిజిస్టర్ చేసిరో అప్పుడు 74, 75, 11 రెడ్ విత్ 12 కింద ఎఫ్ఐఆర్ నమోదైతే కొత్తగా మరి ఎప్పుడైతే ఈ రితిరాజు సిట్ ప్రత్యేక దర్యాప్తు బృంద అధికారి అయినటువంటి రితిరాజు గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిరో సో రితిరాజు ఎంట్రీ ఇచ్చి బాధిత మహిళ ఆ మైనర్ అమ్మాయి దగ్గరికి ఒంటరిగా ఇంటికి వెళ్ళి ఆమె స్టేట్మెంట్ మొత్తం కూడా అసలు ఏం జరిగింది, ఎట్లా పరిచయం ఏర్పడింది, ఎన్నిసార్లు మరి లైంగికంగా వేధించే ప్రయత్నం చేసిరు, సో ఎక్కడెక్కడని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత తీవ్రమైనటువంటి లైంగిక వేధింపులు జరిగినటువంటి ఉద్దేశంతో అదనంగా యాడ్ చేసిన సెక్షన్లే ఈ 5(1) రెడ్ విత్ 6 ఈ సెక్షన్లను యాడ్ చేశారు. సో ఈ సెక్షన్ల ప్రకారం దాదాపు 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో మరి ఏంది అసలు బండి భగీరథ్ ఇవాళ మరి హాజరు అవుతాడా లేదా, పోలీసుల నోటీసులకు రెస్పాండ్ అవుతాడా లేదా. సో ఇట్లా పోలీసుల నోటీసులు ఇస్తున్నారు, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, బాధిత మరి అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇదంతా ఒక వర్షన్. మరొక వర్షన్ ఏంది, బండి భగీరథ్ మరి హైకోర్టుకు పోతున్నాడు, నా మీద నమోదైనటువంటి ఫోక్సో కేసు మరి తప్పు, దీని మీద ఖచ్చితంగా దీన్ని కొట్టివేయాలి, ఈ కేసును కొట్టివేయాలంటూ ఆయన బెయిల్కి సంబంధించిన పిటిషన్ల మీద హైకోర్టుకు పోతున్నాడు. ఇటు పోలీసులకు మాత్రం దొరకట్లే, కానీ ఆయన పిటిషన్లు మాత్రం హైకోర్టుకు పోతున్నాయి. అంటే కొంత 2-3 రకాల వర్షన్ వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల వర్షన్ ఒకటి, అధికార కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఒకటి, బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్షన్ ఒకటి, ఇట్లా 3-4 వర్షాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంకేంది, సోషల్ మీడియాలో ఎవరైతే మైనర్ అమ్మాయి ఉన్నదో ఈ మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి కొంతమంది ఫోటోలు రిలీజ్ చేయడం, ఆ ఫోటోలతోటి వాళ్ళు కొన్ని వీడియోస్ చేయడం,
అంటే ఫోక్సో కేసుకి సంబంధించి ఫోక్సో యాక్ట్కి సంబంధించి అసలు మైనర్ అమ్మాయి ఫోటో కానీ అంటే మైనర్ అమ్మాయికి సంబంధించిన ఐడెంటిటీ కానీ అడ్రస్ కానీ మైనర్ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ ఏవి కూడా మరి ఇటు మీడియాలోను సోషల్ మీడియాలోను పబ్లిక్ డొమైన్లోను ఎక్కడ కూడా పెట్టొద్దు. కానీ చాలామంది మరి తెలిసిన వాళ్ళు కూడా ఇవాళ ఆ బాధితురాలైనటువంటి 17 ఏళ్ల మైనర్ అమ్మాయి ఫోటోలు పెడుతూ ఆమె పేరు చెప్తూ ఆమె ఈ విధంగా మద్యం తాగిందని ఈ విధంగా వ్యవహరించిందని మరి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు. సో వాళ్ళ మీద కూడా కేసులు తప్పవనేటువంటి హెచ్చరికలు పోలీసులు జారీ చేస్తున్నారు. మైనర్ అమ్మాయి యొక్క మరి ఏదైతే సమాచారాన్ని గోప్యంగా ఉంచకుండా మరి ఏ డిజిటల్ మీడియా అయినా ఏ సోషల్ మీడియా అయినా ఏ మెయిన్ స్ట్రీమ్ అయినా మరి బహిర్గతం కనుక చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు తప్పవని చట్టంలో క్లియర్గా ఉన్నది. అయినప్పటికీ కొంతమంది మరి కావాలని చేస్తున్నారని ఒక చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు బండి భగీరథ కనిపించట్లేదు, దయచేసి బండి భగీరథ కనిపిస్తే 100కు డయల్ చేయండి, పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ మెట్రో రైల్లో కావచ్చు లేకపోతే షేర్లింగంపల్లి హైటెక్ సిటీ ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు వస్తున్నాయి. మొత్తం వాల్ పోస్టర్లు అతికిచ్చారు. ఆ వాల్ పోస్టర్లు ఏమున్నది, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయి పైన అత్యాచార యత్నం చేసిండు, పలుమార్లు ఆయన అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేసిండు, ఆయన కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ కొన్ని పోస్టర్లు వెలుస్తున్నాయి. కొంతమంది మెట్రో స్టేషన్లో ఉన్నటువంటి మెట్రో ప్రయాణికులను లేకపోతే మెట్రోలో ఉన్నటువంటి మహిళలకు ఆయన ఫోటోలు మరొక ఫ్లిప్కార్ట్ని పట్టుకొని ఆ ఫోటోలు చూపిస్తూ దయచేసి ఈయన కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ మరి వినూతన నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఇవాళ బండి భగీరథ్ నోటీసులను అందుకొని మరి వాళ్ళ ఇక్కడికి పోలీసుల ముందు హాజరవుతారా లేకపోతే ఏం జరుగుతుంది. ఇప్పటికే కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా బండి భగీరథకు సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేయాలి, బండి భగీరథ్ ఎక్కడికి పోకుండా దేశం విడిచి వెళ్లకుండా ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆయన స్టేషన్కి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇట్లా చాలా రకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. బట్ అందరి ఆలోచన అందరి వాయిస్ ఒక్కటే, మరి 17 ఏళ్ల మైనర్ బాలికకు న్యాయం జరగాలి. బండి భగీరథ్ ఎక్కడున్నా తప్పు చేయకపోతే చట్టం ముందొచ్చి మరి తను తప్పు చేయలేనని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి తప్ప పారిపోవడం కరెక్ట్ కాదనేటువంటి ఒక వాయిస్ పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. బండి భగీరథ్ ఇవాళ మరి పోలీసుల ముందు హాజరవుతారా, హాజరవుతే పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్తారు. నిజంగా నాన్ బెయిలబుల్ కేసు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. 7 సంవత్సరాల కంటే ఎక్కువగా పైబడేటువంటి ఏ సెక్షన్ అయినా ఏ శిక్ష అయినా అది నాన్ బెయిలబుల్ కిందకి వస్తుంది. మరి బండి భగీరథ్కు బెయిల్ ఎట్లా వస్తుంది, ఎట్లా హైకోర్టుకు పోతున్నారనే ఒక ప్రశ్న సైతం ఇటు విశ్లేషకుల నుంచి వస్తూ ఉంది. మరి అటువంటి బండి భగీరథ్ ఎందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు బెయిల్ కోసం, ఎందుకు ముందస్తుగా మరి పోలీసులకు చిక్కకుండా కోర్టును ఆశ్రయిస్తున్నారనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది. కాబట్టి చూద్దాం బండి భగీరథ్ ఎపిసోడ్ ఎక్కడ దాకా పోతుంది, ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది అనేది.